ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మరి మీ అందరికీ కూడా ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా మరి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. మానవుని యొక్క జీవితమే శ్రమలతో కూడినటువంటి జీవితం. ఈ శ్రమల్లో మనం ఏం చేయాలి? సాధారణంగా లోకంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు ఏం చేస్తారంటే శ్రమల్లో వారు శ్రమలను తట్టుకోలేక మరి అనేకమైన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రమాదాలకు గురవుతారు. కానీ మనం నమ్ముకున్నటువంటి ప్రభువుని యేసయ్య మన పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాసి ఇచ్చున్నాడు. యాకోబు పత్రికలో యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల అతడు ప్రార్థన చేయవలెను. శ్రమలలో మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన మన శ్రమలన్నిటి నుండి కూడా తప్పిస్తూ ఉంటుంది. మన శ్రమల నుండి మనం చేసే ప్రార్థన మనల్ని విడిపిస్తూ ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేయాలి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నకిలీ క్రైస్తవుడంట శ్రమలలో లోకములో కలిసిపోతాడంట. అదే నిజమైన క్రైస్తవుడు శ్రమలలో ప్రార్థన ద్వారా మరి కాస్త దగ్గర అవుతూ ఉంటాడు. ఈ రోజున మనము ఏ విధంగా ఉన్నాం? నకిలీ క్రైస్తవులుగా ఉన్నామా, నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఒకవేళ నకిలీ క్రైస్తవులుగా ఉంటే నీకు శ్రమ వస్తే తట్టుకోలేక లోకంలో కలిసిపోయి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పనులలో మనము చేస్తూ ఉంటాం. అది నిజమైన క్రైస్తవుడైతే ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ఆ శ్రమల నుండి మరి తప్పించబడి దేవునికి మరి కాస్త దగ్గరవుతాడు. దేవునితో ఆ సహవాసము మరి ఎక్కువగా పెంచుకుంటాడు కదా. మరి అలాగే మన శ్రమల్లో మనం ఏం చేయాలి? శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్లో మనం ప్రార్థన చేసి దేవునికి దగ్గర అవుదాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.